మధ్యలో నుంచి దాతలు వచ్చి వాళ్ళంతా కట్టుంటే గబగబా మధ్యలో నుంచి వెళ్ళిపోవడం అనేది విచ్ ఇస్ వెరీ రాంగ్. బేసికల్ దాని గురించి ఏం చేస్తున్నాను మిమ్మల్ని అడిగినా కానీ ఇప్పుడు దాకా క్వశ్చన్ రాలేదు. సో మరి దాన్ని స్పీకర్ గారికి లెటర్ రాశాను మొన్న బేసిక్గా దీంట్లో. మీరు కూడా మా నియోజకవర్గాలకు వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేసి మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడానికి ఉంటుంది. మీరు కూడా సడన్గా వచ్చేసి ఇన్ఫార్మ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లేదు, మళ్ళీ కాన్స్టిట్యుయెన్సీ రివ్యూస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కాన్స్టిట్యుయెన్సీ రివ్యూస్ చేస్తున్నారు. జస్ట్ ఇన్ఫార్మ్ అది మీకు రియాలిటీ తెలుస్తుంది. అలా కాదు. నాదొక రిక్వెస్ట్ ఏమంటే ప్రతి విజిట్ మేము చెప్పి రాలేము. యాక్చువల్లీ చాలా టైమ్స్ సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి. మళ్ళీ మీ టైము మా టైము అలైన్ అవ్వకపోవచ్చు. సర్ప్రైజ్ విజిట్స్ మీరు ఇష్టం వచ్చేది చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు అలా కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే when there is a scheduled visit, I would rather know that basically, so that అసలు ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. అంటే కాన్స్టిట్యుయెన్సీ రివ్యూ అని వచ్చినప్పుడు we will let you know, బట్ ప్రతి విజిట్ చెప్పాలి అంటే నాకు చెప్పమని చెప్పట్లేదండి. అట్లీస్ట్ దట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ బికాజ్ we can really inform what is happening. మీరు వచ్చి మీ అధికారులతో మాట్లాడుకుని వెళ్ళిపోతే అదే నిజం బేసికల్లీ.